హలో ఎవ్రీవన్, నా పేరు బాలకృష్ణ. అందరికీ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. పైథాన్ 0 to 0. నేను ఇప్పుడు పైథాన్లో ఆపరేటర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వాట్ ఈజ్ ఆపరేటర్, ఇంపార్టెన్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఇన్ పైథాన్, నాట్ ఓన్లీ పైథాన్ లాంగ్వేజ్, ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, సి, జావా, సి షార్ప్, ఒరాకిల్, పైథాన్, రూబీ, గో, ఆర్, ఇంక ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయో, రస్ట్, అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఆపరేటర్స్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తాయి అనమాట. ఇవి ఎందుకంటే మనం ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేయాలంటే కొన్ని కీవర్డ్స్ కావాలి, స్పెషల్ వర్డ్స్ కావాలి, స్పెషల్ సింబల్స్ కావాలి టు ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయడానికి ఆన్ వేరియబుల్స్ మీద, వాల్యూస్ మీద. అందుకని ఆపరేటర్స్ వాడతాం అనమాట. అసలు వాట్ ఈజ్ ఆపరేటర్స్ ఏంది, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆపరేటర్స్ ఏమైనా ఉన్నాయి, ఎస్పెషల్లీ ఇన్ పైథాన్ లాంగ్వేజ్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎస్పెషల్లీ ఈ ఛానల్ మీకోసమే. ఎవరికైనా ఎవరికైనా తెలిసిండి పైథాన్ ఆపరేటర్స్ గురించి తెలిసిండి ఈ వీడియోని స్కిప్ చేయండి. ఎవరికైతే తెలియదు అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం కంపల్సరీ ఈ వీడియోని అయిపోయే వరకు చూడండి. మీకు మరింత ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఎస్పెషల్లీ పైథాన్ ఆపరేటర్స్ గురించి మీకు క్లియర్గా, నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఏంటంటే మీ ఛానల్, మీకోసం నేను ఈ ఛానల్ పెట్టింది. ఇది సపోర్టివ్ కోసం, నాకు మోటివేషన్ ఉంటుంది కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇప్పుడు ఆపరేటర్స్. వాట్ ఈజ్ అన్ ఆపరేటర్? ఆపరేటర్ ఈజ్ అన్ అలగర్ ఇది పైథాన్ ఆపరేటర్ ఆర్ స్పెషల్ సింబల్స్ ఆర్ కీవర్డ్స్. మనకి స్పెషల్ సింబల్స్ ఆర్ కీవర్డ్స్ కావాలి. ఎందుకు కావాలి? పెర్ఫామ్ ఆపరేషన్స్ అంటే ఆపరేషన్స్ అంటే కొన్ని ఆపరేషన్స్ చేయడానికి. ఇప్పుడు ఏంటి మీద ఆపరేషన్ చేయాలి? వేరియబుల్స్ అండ్ వాల్యూస్ మీద ఆపరేషన్ చేయాలి. వాటికి ఏమేమి కావాలి అనేది మనం చూపిస్తాం. దే ఆర్ బిల్డింగ్ బ్లాక్స్ ఫర్ పెర్ఫార్మింగ్ కంప్యూటేషన్, కంపారిజన్, లాజికల్ ఆపరేషన్స్ అండ్ మోర్. ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆపరేటర్స్ ఏమని అంటే అర్థమెటిక్ ఆపరేషన్స్ ఉన్నాయి, కంపారిజన్ ఆపరేటర్స్, ఆ రిలేషనల్ ఆపరేటర్స్ అంటారు, లాజికల్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్, బిట్వైజ్ ఆపరేటర్స్, మెంబర్షిప్ ఆపరేటర్స్, ఐడెంటిటీ ఆపరేటర్స్ అండ్ స్పెషల్ ఆపరేటర్స్ అన్నమాట. ఏం సింబల్స్ ఉన్నాయి, ఏం కీవర్డ్స్ ఉన్నాయి, అసలు వేరియబుల్ అంటే ఏంది, అసలు వాల్యూ అంటే ఏంది, అవి చేయడానికి ఇలాంటి ఆపరేటర్స్ ఎందుకు వాడతాం అనేది మీకు క్లియర్గా నెక్స్ట్ సెషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి అర్థమెటిక్ ఆపరేషన్స్ అనమాట. ఈ అర్థమెటిక్ ఆపరేషన్స్ అంటే ఎందుకు వాడతామంటే మ్యాథమెటికల్ ఆపరేషన్ చేయడానికి. మనకి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అంటే నేను చిన్నప్పుడు ఏం చూసామనంటే ప్లస్ అంటే ఎడిషన్, ఎడిషన్ మల్టిప్లికేషన్ వేసుకోవాలి, మైనస్ అంటే సబ్ట్రాక్షన్ చేయాలి, డివిజన్ ఆపరేషన్స్ అని నేను చదువుతూ ఉండేవాడు అనమాట. అలా చదువుతున్నప్పుడు ఏమైందంటే మా ఫ్రెండ్స్ అనేవాళ్ళు, సార్లు అనేవాళ్ళు, అరే మ్యాథమెటిక్స్ చదవకూడదు, రాయాలి, రాసుకుంటేనే వస్తుంది అని చెప్పేవాళ్ళు. కాకపోతే ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మ్యాథమెటిక్స్ చదవాలన్నమాట. ఎందుకు చదవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, మన మ్యాథమెటికల్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడానికి సి లాంగ్వేజ్ అయినా, జావా లాంగ్వేజ్ అయినా, పైథాన్ అయినా, ఇక్కడ ఏదైనా మ్యాథమెటికల్ ఆపరేషన్స్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అప్లై చేసి ఏ డేటా అయినా సరే, ఏదైనా కానీ దేని మీదైనా మ్యాథమెటికల్ ఆపరేషన్ చేసి మన అవుట్పుట్ తీసుకుంటారు. అది సివిల్ అయినా, మెకానికల్ అయినా, కంప్యూటర్స్ అయినా కానీ, ఫార్మా అయినా కానీ, ఎనీ లాంగ్వేజ్ ఆర్ ఎనీ డొమైన్ మన మ్యాథమెటికల్స్ ఆపరేషన్స్ చేయాలి. అందుకే మ్యాథమెటిక్స్ ఇస్ ద కింగ్ ఆఫ్ ది ఆల్ సబ్జెక్ట్స్ అంటారు కదా. అందుకని దీస్ ఆర్ ది మ్యాథమెటికల్ ఆపరేటర్స్. ప్లస్ ఎడిషన్, 2 వేరియబుల్స్ని కానీ 3 వేరియబుల్స్, ఎన్ని వేరియబుల్స్ కానీ వాటిని ఎడిషన్ చేసుకోవచ్చు. మైనస్ సబ్ట్రాక్షన్, ఎక్స్ మైనస్ వై, యాస్ట్రిక్ సింబల్ అంటారు మల్టిప్లికేషన్, మల్టిప్లికేషన్, ఎక్స్ యాస్ట్రిక్ వై, అండ్ దెన్ డివిజన్ సింబల్, ఎక్స్ డివిజన్ బై వై, పర్సెంటేజ్ సింబల్ మాడ్యులస్, ఎక్స్ మాడ్యులస్ వై, అండ్ దెన్ డబుల్ యాస్ట్రిక్ ఎక్స్పోనెన్షియల్, ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ ఎక్స్ ఎక్స్పోనెన్షియల్ వై, ఫ్లోర్ డివిజన్, డబుల్ బ్యాక్ స్లాష్ ఉంటే ఫార్వర్డ్ స్లాష్ ఉంటే ఫ్లోర్ డివిజన్ అంటాం. ఇందుకు ఇవి అనేది మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ అర్థమెటిక్ ఆపరేటర్స్, ఈ అర్థమెటిక్ ఆపరేటర్ కంపారిజన్, రిలేషనల్ ఆపరేటర్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చేసాము, సింబల్స్ అన్నాం, కీవర్డ్స్ అన్నాం. ఇక్కడ సింబల్స్ ఏమన్నా ప్లస్, మైనస్, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులస్ ఎలాగైతే వచ్చినాయో ఇక్కడ కూడా ఇది స్పెషల్ కీ వర్డ్స్ అనమాట, స్పెషల్ సింబల్స్. లెస్ దాన్, గ్రేటర్ దాన్, లెస్ దాన్ అండ్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, ఈక్వల్ టు, ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, ఇవన్నీ ఇవి స్పెషల్ సింబల్స్. ఇవి కంపారిజన్ అండ్ రిలేషన్. ఎప్పుడైతే మనం కంపారిజన్ చేసుకుంటాం, ఒక పర్సన్స్ హైట్ ఉన్నాడా, వెయిట్ ఉన్నాడా, లేకపోతే చదువుతాడా, చదవడా అనేది కంపారిజన్ చేసేటప్పుడు మాత్రం ఈ కంపారిజన్ అండ్ రిలేషనల్ ఆపరేటర్స్ మనకి యూజ్ చేస్తాం అనమాట. ఇవి లెస్ దాన్, గ్రేటర్ దాన్ అలా ఉంటాయి. అవి మీట్గా నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత లాజికల్ ఆపరేటర్స్. ఇక్కడ ఏం చెప్పేసాం, ఇందాక స్పెషల్ సింబల్స్ అయిపోయి ఇప్పుడు స్పెషల్ వర్డ్స్కి వచ్చాం. వర్డ్స్ అంటే ఏంటి, మనం వర్డ్స్ ని ఎలా రిప్రజెంట్ చేస్తాం, స్ట్రింగ్స్ అంటాం కదా. అలాగే లాజికల్ అండ్ అంటాం. అండ్ అంటే ఏంటంటే ఇఫ్ బోత్ ఆపరెంట్స్ అంటే ఎక్స్ అండ్ వై వేరియబుల్స్ ఆర్ బోత్ ఆర్ ట్రూ అయితే అప్పుడు మాత్రమే మనకు అవుట్పుట్ వస్తుంది, లేకపోతే ఫాల్స్ వస్తుంది అనమాట. లాజికల్ ఆర్, ఆర్ అంటే ఎనీ వన్ ఆఫ్ ది ఆపరెంట్ వాల్యూ ట్రూ అయితే మనకు అవుట్పుట్ వాల్యూ ట్రూ అయితే అనమాట. లాజికల్ నాట్, నాట్ ఆపరేషన్స్ ఏంటంటే ఒకటి ట్రూ అయితే ఒక దాని ఆపోజిట్ ఫాల్స్, ఫాల్స్ అయితే ట్రూ, ట్రూ అయితే ఫాల్స్ అని చెప్తాను. ఇది లాజికల్ ఆపరేటర్స్. ఇవి నీట్గా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడమే కాదు, మీకు ఇంకా నీట్గా
మనకి ఐడిఎల్ఏ కానీ విఎస్ కోడ్ కానీ గూగుల్ కొలాబ్ కానీ పైచామ్ కానీ అనుకొండలో కానీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. నీట్గా నా ఛానల్ కంటెంట్ నచ్చితే ఫాలో చేయండి. వాట్ ఈస్ అన్ అసైన్మెంట్ ఆపరేటర్? అసైన్మెంట్ ఆపరేటర్స్ ఎలా ఉంటుందంటే అసైన్ ద వాల్యూ టు ద వేరియబుల్ అనమాట. ఏ ఈక్వల్ టు వాల్యూ ఆర్ ఏ ఈక్వల్ టు బి అన్నాం కదా, ఇదనమాట. కాపీ ద వాల్యూ ఫ్రమ్ వన్ వేరియబుల్ టు అనదర్ వేరియబుల్. దాన్ని చేసుకోవడానికి అసైన్మెంట్ ఆపరేటర్స్ అన్నాం. ఏ ఈక్వల్ టు 10 అనగా ఈ 10 రైట్ సైడ్ లో ఉన్న వాల్యూ ఏలో అసైన్ అయిపోతుంది అనమాట. ప్లస్ ఈక్వల్ టు అనేది ఏ ప్లస్ ఈక్వల్ టు 10 అంటే ఏకి ఉన్న వాల్యూని మళ్ళీ ఏకి యాడ్ చేస్తాం అనమాట. ఆ వాల్యూని అంత యాడ్ చేస్తాం. సపోజ్ ఎక్స్ ప్లస్ 4 అన్నాం అనుకో, ఏంటంటే ఇది ఎక్స్కి మనం ఏం చేస్తున్నాం, ఎక్స్కి 4ని యాడ్ చేయాలన్నమాట. దాని మీనింగ్ అది. సపోజ్ మైనస్ ఈక్వల్ టు ఏ మైనస్ ఈక్వల్ టు 10 అంటే ఏంటంటే ఎక్స్ మైనస్ 4 అంటే ఎక్స్లో నుంచి 4 తీసేయాలని. ఇప్పుడు అంతకుముందు అంటే ఎక్స్కి ఏకి 4 కలపాలని, ఇప్పుడు ఏకి 4 తీసేయాలని. ఆస్టిక్ ఈక్వల్ ఏంటంటే మల్టిప్లికేషన్ చేయాలి. ఎలా మల్టిప్లికేషన్ చేయాలి? ఎక్స్ ఈక్వల్ టునే ఎక్స్లో ఉన్న వాల్యూతో ఏదైతే వాల్యూ ఇచ్చామో రైట్ సైడ్లో ఆ వాల్యూతో మల్టిప్లికేషన్ చేసి దాన్ని స్టోర్ చేయాలి. ఇది పైప్ ఆపరేటర్ అంటాం. ఇది ఈ సింబల్స్ అనమాట. ఇవి ఇందాక వర్డ్స్ అయిపోయి ఇప్పుడు సింబల్స్ కూడా అయిపోయి. ఇప్పుడు మనకి ఇవి బిట్ వైజ్ ఆపరేటర్స్. బిట్ వైజ్ ఆపరేటర్ ఇవి సింబల్సే. ఇప్పుడు అండ్ ఉంది, దీని అండ్ అంటాము. ఇది పైప్ ఆపరేటర్. బిట్ వైజ్ అండ్, బిట్ వైజ్ ఆర్, బిట్ వైజ్ ఎక్స్క్లూజివ్ ఆర్, బిట్ వైజ్ ఎక్స్ఆర్, బిట్ వైజ్ ఇన్వర్షన్, షిఫ్ట్స్ ద బిట్స్ లెఫ్ట్ ఆర్ ఫిట్స్ విత్ లెఫ్ట్ షిఫ్ట్ ఆర్ రైట్ షిఫ్ట్ కానీ బిట్ షిఫ్ట్ కానీ అంటాము. ఇవి ఆపరేటర్స్ అనమాట, సింబల్స్ ఆపరేటర్స్. ఇవి వర్డ్స్ మళ్ళీ వచ్చింది. ఇన్ మెంబర్షిప్ ఆపరేటర్స్ అంటే ఇన్, నాట్ ఇన్. ఇన్ అంటే ఏంటంటే మనం ఏదైనా ఒక లిస్ట్ కానీ టుపుల్ కానీ తీసుకుంటే, నంబర్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ వాల్యూస్ తీసుకుంటే ఆ వాల్యూ అందులో కనుక ఆ లిస్ట్ లో కనుకుంటే అప్పుడు ట్రూ అయింది అనమాట. లేదంటే నాట్ ట్రూ అని చూపిస్తాం. ఇది మెంబర్షిప్ ఆపరేటర్స్. తర్వాత ఐడెంటిటీ ఆపరేటర్స్. ఐడెంటిటీ ఆపరేటర్స్ అంటే ఈజ్ నాట్. ఇవి స్పెషల్ కీవర్డ్స్. ఈజ్ అంటే ఇట్ రిటర్న్స్ ట్రూ ఇఫ్ టూ వేరియబుల్స్ పాయింట్ ద సేమ్ ఆబ్జెక్ట్. ఇప్పుడు మనకి ఆ రెండు వేరియబుల్స్ రిఫరెన్స్ సేమ్ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ చేస్తే అప్పుడు ట్రూ అవుతుంది, లేదంటే ఫాల్స్ అవుతుంది అనమాట. ఇఫ్ రిటర్న్స్ ఫాల్స్ ఇఫ్ టూ వేరియబుల్స్ పాయింట్ ది సేమ్ ఆబ్జెక్ట్ అండ్ ట్రూ అదర్వైజ్. ఇప్పుడు చూపించింది అనుకో, రెండు ట్రూ అని చూపించింది అనుకో, ఒకే వేరియబుల్ కి ఒకే వాల్యూకి రెండు రిఫరెన్స్ చూపిస్తే దాన్ని ట్రూ అన్నాము, లేకపోతే ఫాల్స్ అన్నాము. ఇక్కడ కూడా అంతే అలాగనమాట. ఇది ఐడెంటిటీ ఆపరేటర్స్. తర్వాత స్పెషల్ ఆపరేటర్స్. స్పెషల్ ఆపరేటర్స్ అంటే దీన్ని టెర్నరీ ఆపరేటర్స్ అంటాం. సింప్లెస్ కండిషనల్ స్టేట్మెంట్స్. ఇప్పుడు కండిషనల్ స్టేట్మెంట్ ఎస్ అయింది అనుకోండి, అది వాల్యూ 1 కింద వస్తుంది, లేదంటే ఫాల్స్ అయితే వాల్యూ 2 కింద వెళ్తాం. సేమ్ స్పెషల్ ఆపరేటర్స్ అనమాట. ఈ స్పెషల్ ఆపరేటర్స్ నేను మామూలు జనరల్ మ్యాథమెటికల్ ఎలా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు, దాని ప్రకారంగా ఐడియల్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను అనమాట. మీరు కంపల్సరీ. ఇప్పుడు నేనైతే నోట్బుక్ అంటే మన జస్ట్ క్యాజువల్ గా నేను ఇప్పుడు ఏం చేస్తానంటే మీకోసం అని చెప్పేసి నేను వైట్ బోర్డ్ ఓపెన్ చేశాను. వైట్ బోర్డ్ ఓపెన్ చేసి నేను పెన్ తీసుకున్నాను అనమాట. పెన్ అనేది బ్లాక్ పెన్ తీసుకున్నాను. ఇక్కడ బ్లాక్ పెన్ లో ఏంటంటే సపోజ్ వేరియబుల్ అన్నాము, వాల్యూస్ కావాలన్నాను. ఆ వేరియబుల్ ని వాల్యూని కలిపి ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడానికి మనకి ఏం చెప్పేసాము, లాజికల్ ఆపరేటర్స్ కావాలన్నా ఆపరేటర్స్ లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఆ డిఫరెంట్ టైప్స్ ఏమన్నాయి, అలాగే ఆల్జిబ్రిక్ ఆపరేషన్ అంటే మ్యాథమెటికల్ ఆపరేషన్స్. మ్యాథమెటికల్ ఆపరేషన్ అంటే వేరియబుల్ అంటే ఏంటంటే ఏ ఏ ఈక్వల్ టు 5 అన్నాం. ఈ 5 ఏమన్నా ఆబ్జెక్ట్ అన్నాము. ఈ ఆబ్జెక్ట్ వాల్యూ ఎక్కడైతే ఉంటుంది స్టోర్ చేయాలో దానికి ఒక వేరియబుల్ అసైన్ చేస్తేనే మనకి ఈ 5 అనే వాల్యూ ఏలో స్టోర్ అవుద్ది. ఈ స్టోర్ చేసిన ఎక్కడ ఉండదంటే ఒక పర్టికులర్ అడ్రస్ లొకేషన్ ఉంటుంది. ఈ వేరియబుల్ నేమ్ అనేది అంటే అడ్రస్ లొకేషన్ స్పెసిఫై చేయడానికి ఉపయోగిస్తాం అనమాట. తర్వాత ఇప్పుడు 5 అనేది వచ్చింది కదా, సపోజ్ బి ఈక్వల్ టు బి ఈక్వల్ టు 3 అన్నాం. ఇప్పుడు ఏ ప్లస్ బి అంటే ఎంత, 5 ప్లస్ 3 8 అవుతుంది అనమాట. ఇది ఎడిషన్ ఆపరేషన్. దీన్ని ప్లస్ సింబల్ అంటాం. తర్వాత ఏ మైనస్ బి అన్నాం. ఏ మైనస్ బి అంటే 5 మైనస్ 3. 5 మైనస్ 3 2. ఇది మైనస్ సింబల్, సబ్ట్రాక్షన్. ఇప్పుడు ఏం చూపించాము, ఏ యాస్ట్రిక్ బి అంటే 5 ఇంటూ 3 15. ఇది మల్టిప్లికేషన్ సింబల్. తర్వాత ఏం చెప్పాము, ఏ డివిజన్ బై బి అన్నాం. 5/3 వేసాం. 5/3 వేస్తాం. 5 ఇలా ఉండాలి, 3 ఇలా రావాలి. 3 వన్స్ 3. ఇక్కడ పాయింట్ పెట్టుకుంటే ఇక్కడ 30 అయింది, అంతే కదా. 2 కదా, సారీ ఇక్కడ ఎంత వచ్చింది, 2 కదా వచ్చేసి 2 వచ్చింది. ఇక్కడ 3 6 అంటే 18. ఎంత మళ్ళీ 2 వచ్చింది అనమాట. ఇక్కడ ఎలా వస్తుంది మనకి, మళ్ళీ 20 వస్తుంది. ఇక్కడ 6 వేసుకుంటే ఇక్కడ 18 వస్తుంది. ఇలా సో ఆన్ వెళ్తుంది. ఇక్కడ రికరెంట్ అయితే 1.6 రికరెంట్ అంటాం. కాకపోతే మనకి ఏమైనా ఇస్తుంది, ఏ డివిజిబుల్ బై బి అంటే ఇది వచ్చేస్తే మనకు ఓన్లీ టోటల్ వాల్యూని మనకు అవుట్పుట్ లో రిప్రజెంటేషన్ చేస్తుంది అనమాట. దీన్ని డివిజిబుల్ సింబల్ అంటాం. సపోజ్ మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, ఇప్పుడు ఏ 4/డివిజన్ బి అంటే ఇక్కడ నేను వేరే పెన్ తీసుకుంటాను. ఏ పెన్ తీసుకుంటానంటే నేను ఇక్కడ మీకోసం రెడ్ పెన్ తీసుకున్నాను. ఈ రెడ్ పెన్ తీసుకుంటే ఏ
డివిజన్ బి అని తీసుకుంటే ఇప్పుడు సేమ్ అలాగే 5 ఉంటుంది, ఇక్కడ 3 ఉంటుంది. ఇక్కడ ఎంత వస్తుంది మనకి 1 అన్నాం, ఇక్కడ 3 వచ్చింది, ఇక్కడ 2 ఉంటుంది, ఇక్కడ 0.6 ఉంటుంది, ఇక్కడ 28, ఇక్కడ 18 తీసుకుంటాము, 2 వస్తే ఇలా సేమ్ అలా వస్తుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకి ఈ డివిజిబుల్ ఆపరేషన్ తీసుకుంటే మనకి అవుట్పుట్లో మనకు 1 కన్సిడర్ చేస్తాం. ఇది ఇంటీజర్ వాల్యూస్ మాత్రం మనకు అవుట్పుట్లో ఇచ్చింది అనమాట. ఇది 4 డివిజన్ అనమాట. ఇవి ఆపరేషన్స్ ఏమన్నాం, ప్లస్ ఎడిషన్ అన్నాం, మైనస్ సబ్ట్రాక్షన్ అన్నాం, యాస్టిక్ అంటే మల్టిప్లికేషన్ అన్నాం, ఇక్కడ డివిజన్ అంటే డివిజన్ కింద అన్నాం, ఇక్కడ ఇవి ఉంటే ఫ్లోర్ డివిజన్ అన్నాం. దీస్ ఆర్ ది ఆపరేషన్స్ అనమాట. ఇవి అథమెటిక్ ఆపరేషన్స్. తర్వాత లాజికల్ ఆపరేటర్స్ ఉన్నాయి. లాజికల్ ఆపరేటర్స్ ఉన్నాయి, అరే అసైన్మెంట్ ఆపరేటర్స్ ఉన్నాయి కదా. ఈ లాజికల్ ఆపరేటర్స్ అంటే ఏమన్నాం, లాజికల్ ఆపరేటర్స్ అన్న రిలేషనల్ ఆపరేటర్స్. సపోజ్ రిలేషనల్ ఆపరేటర్స్, రిలేషనల్ ఆపరేటర్స్ ఆర్ కంపారిజన్ ఆపరేటర్స్. ఇప్పుడు నేను ఇంకా మీకోసం ఇంకో పెన్ తీసుకుంటాను. ఈ పెన్లో బ్లూ కలర్ తీసుకుంటాను. ఇప్పుడు మనకి ఏమొచ్చిందంటే కంపారిజన్ ఆపరేటర్స్ అనేది లెస్ దాన్ సింబల్, గ్రేటర్ దాన్, ఈక్వల్ టు, దీని ఈక్వల్ టు అంటాం. గ్రేటర్ దాన్ అంటే ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, అండ్ దెన్ నాట్ ఈక్వల్ టు. ఇది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు. ఇవి మనకి రిలేషనల్ ఆపరేటర్స్ ఆర్ కంపారిజన్ ఆపరేటర్స్ అంటాం. రిలేషనల్ ఆపరేటర్స్, కంపారిజన్ ఆపరేటర్స్ అంటాం. ఇప్పుడు వరకు ఈ రెండు ఆపరేటర్స్ ని నేను మీకు, ఇప్పుడు సపోజ్ ఏ వాల్యూ ఎంత ఉంది, 10 ఉంది, బి వాల్యూ ఎంత ఉంది, 4 ఉంది. ఇప్పుడు ఏ లెస్ దాన్ బీనా, ఏ 4 బీనా, ఈ రెండింటి మధ్య రిలేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. సపోజ్ ఏ లెస్ దాన్ బి అంటే ఏ వాల్యూ ఎంత ఉంది, 4 ఉంది, 10 ఉంది, లెస్ దాన్ బి అంటే ఎంత, 4 ఉంది. ఇప్పుడు ఎప్పుడైనా సరే మన రైట్ సైడ్ వాల్యూ ఇక్కడ ఉంది కదా, 4 అనేది, ఇక్కడ 10 ఉంది కదా, ఈ 4 అనేది 10 కంటే పెద్దదా చిన్నదా అని తీసుకోవాలి, అంతే కదా. రిలేషన్ అంటే కంపేర్ చేయాలి. ఇప్పుడు ఎంత ఈ సైడ్ కొందంటే మనకి రైట్ సైడ్ కనుక ఈ యారో హెడ్ చూపిస్తుందంటే ఈ వాల్యూ పెద్దది దీనికంటే అనమాట. ఇప్పుడు ఏమైందంటే మనకి ఇది ఫాల్స్ అయింది అనమాట. ఎందుకు ఫాల్స్ అయిందంటే ఇప్పుడు 10 అనేది పెద్దది కంపేర్ విత్ 4 అనమాట. అందుకని ఈ సింబల్ ఎలా ఉండాలి, టువర్డ్స్ లెఫ్ట్ సైడ్ తిరిగి ఉండాలి. ఇప్పుడు రైట్ సైడ్ తిరిగి ఉంది కాబట్టి ఇది లెస్ దాన్ సింబల్ అంటాం. 4 కంటే 10 లెస్ దాన్ గా కాదు కాబట్టి అందుకని ఫాల్స్ అనమాట. సపోజ్ ఇక్కడ నేను ఇంకొక పెన్ తీసుకుంటున్నాను, బ్లాక్ పెన్ తీసుకున్నాను. ఇప్పుడు ఏం చూపిస్తానంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏ గ్రేటర్ దాన్ బి అన్నాం. ఏలో వాల్యూ ఎంత ఉంది, 10 ఉంది, గ్రేటర్ దాన్ 4. ఓకే, కండిషన్ సాటిస్ఫై అయింది, ట్రూ వచ్చింది అనమాట. ఇది తర్వాత ఏ ఈక్వల్ టు బి అన్నాం. ఏలో ఎంత ఉంది, 10 ఉంది, ఈక్వల్ టు అంటే 4 ఉంది. ఈ రెండు ఈక్వల్ కాదు, అందుకని ఫాల్స్ స్టేట్మెంట్. సపోజ్ కమింగ్ టు ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి. ఇప్పుడు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి అంటే సపోజ్ ఇక్కడికి రండి, ఏ ఎంత ఉంది, 10 ఉంది, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 అన్నాం. ఇప్పుడు గ్రేటర్ దాన్ అనేది ఒక కంటే ఏ 10 గ్రేటర్ దాన్ 4 అయింది. సపోజ్ 10 ఈక్వల్ టు 4 అసైన్ అయిందా, కాదు కదా, అందుకని చెప్పేసి ఇది ఫాల్స్ అనమాట. ఇలా క్యాలిక్యులేషన్. ఇది రిలేషనల్ అండ్ కంపారిజన్ ఆపరేటర్స్. వీటి గురించి నేను లెంతీ కాకుండా ఇప్పుడు వరకు ఈ రెండు ఆపరేషన్స్ చూపిస్తాను, లేకపోతే ఓన్లీ మ్యాథమెటికల్ ఆపరేషన్ వరకు చూపిస్తాను. నెక్స్ట్ రిలేషనల్ ఆపరేటర్స్, బిట్ వైజ్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్, ఐడెంటిటీ ఆపరేటర్స్, స్పెషల్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఐడియల్లీ ఓపెన్ చేస్తాను. ఐడియల్లీ ఓపెన్ చేస్తాను, చూడండి. ఐడియల్లీ ఓపెన్ చేశాను. ఇక్కడ ఐడియల్లీ ఓపెన్ చేశాను కదా, ఇక్కడ ఇప్పుడు మనకి ఏం జరుగుతుంది, ఇక్కడ సపోజ్ సేమ్ యాస్టీజ్ మీకు ఆల్రెడీ తెలుసు అనుకోండి, ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏ ఈక్వల్ టు ఎంత కొట్టాను, 5 అని కొట్టాను. 5 కొట్టిన తర్వాత బి ఈక్వల్ టు 4 కొట్టాను. ఇప్పుడు ఎంత, ఏ ప్లస్ బి. ఏ ప్లస్ బి అంతా 9 వచ్చింది. సపోజ్ దాని టైప్ ఏంటిది, దాని ఐడి ఏంటి అని చూసుకోవాలంటే మనం ఎలా టైప్ ఆఫ్ ఏ అంటే, టైప్ అంటే ఏంటంటే అది ఏ టైప్ ఆపరేటర్, ఫ్లోటింగ్ టైపా, లేకపోతే ఇంటిజర్ టైపా, లేకపోతే కాంప్లెక్స్ టైపా, బులియన్ టైపా, స్ట్రింగ్ టైప్ అనేది చెక్ చేసుకోవడానికి టైప్ అనేది వేరియబుల్ వాడతాం అనమాట. ఎంటర్ కొట్టామంటే క్లాస్ అనేది ఇంటిజర్ క్లాస్ అనమాట. దానికి ఏ అడ్రస్ లొకేషన్ లో స్టోర్ అయిందంటే ఐడి, ఇండెక్స్ ఆఫ్ ఏ అని ప్రెస్ చేసామంటే, తర్వాత ఎంటర్ చేసామంటే దాని యొక్క అడ్రస్ లొకేషన్ వస్తుంది అనమాట. అది ఎడిషన్ ఆపరేషన్ చేసాం. తర్వాత సబ్ట్రాక్షన్ ఆపరేషన్ చేద్దాం. ఆల్రెడీ 2 వేరియబుల్స్ డిఫైన్ చేసిన తర్వాత ఆ వాల్యూస్ అందులో ఉన్నాయి కనుక ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేయొచ్చు. ఏ మైనస్ పెట్టి 1, దాని ఆల్రెడీ టైపు ఇండెక్స్ చెక్ చేయండి. తర్వాత ఏ మల్టిప్లికేషన్ బి చేద్దాం. ఇప్పుడు దాని వాల్యూ 20 వచ్చింది, 5 4 20. తర్వాత ఏ, ఇప్పుడు చూడండి, ఏ డివిజన్ బి చేద్దాం.
ఇప్పుడు ఎంత వచ్చింది? 1.25 వచ్చింది. ఇప్పుడు ఇందాక ఏం చెప్పాము? ఇక్కడ 1.25 అనేది ఇక్కడ చూపిస్తాను ఇక్కడ రండి. ఇక్కడ మనకి సపోజ్ 5/4 తీసుకున్నాం. 5/4 తీసుకుంటే 5 ఇక్కడ ఉంటుంది, ఇక్కడ 4 ఉంటుంది. 4 వన్స్ ఎంత? 4. ఇక్కడ ఎంత వచ్చింది మనకి? 1 వస్తుంది. ఇక్కడ పాయింట్ పెట్టుకుంటే 10 అవుద్ది. 4 2s 8 అవుద్ది. 8లో 2 వస్తుంది. ఇక్కడ ఇక్కడ ఎంత పెట్టే మనం? 2 కదా. తర్వాత పాయింట్ ఆల్రెడీ ఉంది కాబట్టి 0 పెట్టుకుంటే 5 అవుద్ది. 20. ఇప్పుడు మనకు అంత ఆన్సర్ వచ్చింది 1.25 వచ్చింది. ఇదనమాట. అదే ఫ్లోర్ డివిజన్ చేసామంటే ఎంత వస్తుంది? ఇక్కడ 5 4 తీసుకుంటే 4 వన్స్ 4 అవుద్ది. ఇక్కడ ఎంత వచ్చింది? 1 వస్తుంది. ఆల్రెడీ పాయింట్ పెట్టాము కాబట్టి ఇక్కడ 10 అవుద్ది. ఇక్కడ 10 అయింది కదా. ఇక్కడ మనకి 2 పెట్టుకుంటే 8 వస్తుంది. మళ్ళీ 2 అయింది. సారీ 1 అయింది. 2 అయిన తర్వాత 5 అయితే 20 అవుద్ది. ఇప్పుడు మనకి ఆన్సర్లో 1 అనమాట. ఇది ఫ్లోర్ డివిజన్ కాన్సెప్ట్. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ నేను ఐడిఎల్ఈని చెక్ తీసుకుంటున్నాను. ఐడిఎల్ఈని తీసుకున్నప్పుడు మనకి చూపిస్తాను ఆ ఫ్లోర్ డివిజన్ ఎలా జరిగింది అనేది. మనకి ఇందాక ఏం చేసాము? ఏ ఈక్వల్ టు 5 తీసుకున్నాము. బి ఈక్వల్ టు ఏం తీసుకున్నాము? 4 తీసుకున్నాము. ఇప్పుడు ఏ డివిజిబుల్ బై బి ఏమొచ్చింది? 1.25 వచ్చింది. ఏ ఫ్లోర్ డివిజన్ బి అని కొడదాం. ఏమొస్తుంది? 1 వచ్చింది. సపోజ్ ఏ మాడ్యులస్ బి, ఒక ఆపరేటర్ ఉంది కదా, ఏ మాడ్యులస్ బి అని చూద్దాం. ఏ మాడ్యులస్ బి కొట్టి ఎంత వస్తుందో చూద్దాం. అది 1 వచ్చింది. ఏ మాడ్యులస్ బి అనేది కూడా ఇక్కడ మనకి ఏం చూస్తుంది అంటే ఏ మాడ్యులస్ బి అనే ఆపరేటర్ ఉంది కదా, ఏ మాడ్యులస్ బి కూడా మనకి ఏ మాడ్యులస్ బి అన్న 5/4 తీసుకుంటుంది. ఇక్కడ 4 తీసుకుంటే ఇక్కడ 1 తీసుకుంటే 4 వన్స్ ఇక్కడ 1 వస్తుంది. ఇక్కడ పాయింట్ పెట్టుకుంటే 0 అవుద్ది. 4 2s 8 అవుద్ది. ఇక్కడ 2 వస్తుంది. 4 5s 20 అవుద్ది. కాకపోతే ఏ మాడ్యులస్ బి కూడా మనకి ఇంటీజర్ వాల్యూని స్పెసిఫై చేస్తుంది. ఏ మాడ్యులస్ బి అన్నా కానీ, ఏ ఫ్లోర్ డివిజన్ బి అన్నా కానీ మనకి ఇంటీజర్ వాల్యూనే మనకి అవుట్పుట్ ఇస్తుంది అనమాట. ఏ డివిజన్ బి అంటే ఏంటంటే మనకి టోటల్ అవుట్పుట్ వాల్యూ ఫ్లోటింగ్లో కూడా చూపిస్తుంది అనమాట. ఇది ఆపరేషన్స్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్. మనకేమన్నాం? ఆపరేటర్స్ అంటే ఏంటంటే స్పెషల్ సింబల్స్ కానీ కీవర్డ్స్ కానీ కావాలి. ఎందుకు కావాలి? ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయడానికి. వేటి మీద ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయాలి? ఇంటీజర్స్ వాల్యూస్ కానీ, తర్వాత వేరియబుల్స్ కానీ. వేరియబుల్స్ వాల్యూస్ ఉంటే మనం మ్యాథమెటికల్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయొచ్చు. ఏం ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయొచ్చు? మ్యాథమెటికల్ ఆపరేషన్స్, బిట్ వైజ్ ఆపరేటర్స్, కంపారిజన్ ఆపరేటర్స్, ఐడెంటిటీ ఆపరేటర్స్, స్పెషల్ ఆపరేటర్స్. ఇవన్నీ మీకు తర్వాత క్లాసులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక నేను ఎస్క్యూఎల్, లైనక్స్ కమాండ్స్, గిట్ ఆప్స్, డేటా ఇంజనీరింగ్, పైస్పార్క్, పైథాన్, AWS, అజూర్, GCP, జనరేటివ్ AI, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, ట్రాన్స్ఫార్మేషన్స్, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, స్టాటిస్టిక్స్, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, డీప్ లెర్నింగ్, ANN, RNS నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, ఎవరైతే చూస్తున్నారో ఈ ఛానల్ని కంపల్సరీగా లైక్ చేయండి. నాకు మోటివేషన్ వస్తుంది ఇంకా మరిన్ని వీడియోస్ చేసి మీకు వచ్చు అనుకున్న వాళ్ళకి అవసరం లేదు, రాదు అనుకున్న వాళ్ళకి హెల్ప్ఫుల్ అయిద్దనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి నా వీడియో కనుక నచ్చితే కంపల్సరీగా లైక్ బటన్ నొక్కండి. ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే ఏదన్నా అప్లోడ్ చేస్తే న్యూ కంటెంట్ వీడియోస్ ఈ ఛానల్లో అప్లోడ్ అవుతుంది. మీకు డైరెక్ట్గా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ. ఈ ఛానల్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ అయితే ఇస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.